ఎట్టి పరిస్థితుల్లో రాజా ఈ 60 మందిలో ఒకరిని పెండ్లి చేసుకోవాలా? Our film Akkadamai Ikkadabai is streaming now on ETV Win app. Download and subscribe to ETV Win app. చెప్పండి మేడం, ఎవరు కావాలి? నాకెవ్వరూ వద్దు కానీ ఇది గౌతమ్ గారికి ఇస్తారా? అలాగే మేడం. థ్యాంక్ యూ. ఓకే మేడం. మేడం, ఒక్క నిమిషం రాణి. మేడం, ఇది గౌతమ్ గారికి ఇవ్వమని ఎవరో ఇచ్చారు మేడం. గౌతమ్ గారికి ఇస్తారా? సరే ఓకే మేడం. రాణి, నువ్వు ఇంకేం మాట్లాడుకో. మనం షాపింగ్కి వెళ్తున్నాం అంతే. నేనే వచ్చి నేను పిక్ చేసుకుంటాను, సరేనా? వంశీ, స్వీటీ, నేను రాణి అక్క షాపింగ్కి వెళ్తున్నాం. జాగ్రత్తగా ఉండండి. మేము కూడా వస్తాం పిన్ని. ఇప్పుడు కాదు, తర్వాత వెళ్దాం. లేదు, మేము ఎప్పుడే వస్తాం. స్వీటీ, పిన్ని చెప్తే వినాలి కదా. సరే. మీకు తోడుగా అమ్ముంటుంది, అల్లరి చేయకండి. బుద్ధిగా హోంవర్క్ చేసుకోండి. మీకు ఏదైనా కావాలంటే అమ్మని అడగండి, ఓకేనా? ఓకే పిన్ని. వెరీ గుడ్. పిన్ని, ఇదేంటిది? అయ్యో మర్చిపోయాను. మీరు ఈ గిఫ్ట్ ప్యాక్ని మీ గౌతమ్ బాబాయ్కి ఇవ్వండి. ఏంటిది? ఏమో నాకు తెలీదు. మీరు వెళ్ళి ఇచ్చిరండి. పద. ఏంటో అది, ఎవరిచ్చారు? కొంపదీసి మీ మనసు ఎవరికైనా ఇచ్చారా ఏంటి? నిజమే ఝాన్సీ గారు, నా మనసుని మీకే ఇచ్చాను. బాయ్. బాయ్. ఏంటి నాన్న? ఈ గిఫ్ట్ ఎవరికి? నీకే. నాకా? ఎందుకు? ఏమో తెలీదు. ఎవరిచ్చారు? పిన్ని. పిన్నా? ఏ పిన్ని? బాబాయ్, మా పిన్ ఎవరో మీకు తెలీదా? ఇది ఝాన్సీ పిన్నియే మీకు ఇవ్వమని ఇచ్చింది బాబాయ్. వంశీ ఇవ్వు.
థ్యాంక్ యూ. రా. ఝాన్సీ నాకు గిఫ్ట్ ఇచ్చిందా? ఏంట్రా గౌతమ్, ఏంటి ఆ గిఫ్ట్ ప్యాక్ ఏంట్రా? ఝాన్సీ కోసమేనా? లేదు బాబాయ్, తనే పిల్లలతో నాకు ఇచ్చి పంపించింది. అవునా? చూస్తుంటే ఝాన్సీ నీకన్నా అడ్వాన్స్గా ఉందని అనిపిస్తుందిరా. బాబాయ్, ఇందులో ఏముండి ఉంటుంది? పంపించిన తనకు తెలుస్తుంది, లేదంటే నువ్వు ఓపెన్ చేస్తే మనకు తెలుస్తుంది. అంతేగాని చూడకుండానే ఏముందని నన్ను అడిగితే నేనేం చెప్తానురా. సరే గాని ముందు అది ఓపెన్ చెయ్యి. ఆ, భయంగా ఉంది బాబాయ్. ఇది మరీ విడ్డోనరా. లవ్ చేయడానికి లేని భయం గిఫ్ట్ ఓపెన్ చేయడానికి ఉందంట. చాలేరా నువ్వు నీ వేషాలు. అది కాదు బాబాయ్. ఓపెన్ చెయ్యిరా. తను ఏం పంపించిందో చూడాలని చాలా ఎగ్జైటింగ్గా ఉంది. ఓపెన్ చెయ్యి. వావ్, బ్యూటిఫుల్ రా. రే గౌతమ్, ఈ స్కెచ్ చూశాక నా మైండ్ ఫిక్స్ అయిందిరా. ఏం ఫిక్స్ అయింది బాబాయ్? ఝాన్సీ ఖచ్చితంగా నిన్ను లవ్ చేస్తుంది అని. ఆ, నిజం అంటావా? ఎస్, కంగ్రాట్స్ రా. అచ్చుగుద్దినట్టు నీ రూపాన్ని ఇలా స్కెచ్ వేసిందంటే అది మామూలు విషయం కాదురా. తన మనసులో నువ్వెన్ని ప్రేమ గీతాలు పాడావో, ఎన్ని ప్రేమ కవిత్వాలు చెప్పావో, ఇద్దరూ కలిసి ఎన్ని డ్యూయట్ సాంగ్స్ వేసుకున్నారో. బాబాయ్, అవునరా మై డియర్ సన్. తన లైఫ్ నువ్వే అనుకుంటుంది, అందుకే తన ఫీలింగ్స్ని ఇలా ఎక్స్ప్రెస్ చేసినట్టుంది. కానీ బాబాయ్, నేను ఇంతకుముందే తనతో మాట్లాడాను. మరి అప్పుడే ఇది ఇచ్చుండొచ్చు కదా. ఎందుకు పిల్లలతో పంపించింది? రే గౌతమ్, సిల్లీగా ఆలోచించకరా. నువ్వు నీ వెధవ డౌట్లు. ఎంత మెచ్యూరిటీ ఉన్న ఆడపిల్లలైనా ఇలాంటి విషయాల్లో వాళ్ళకు కొంచెం సిగ్గు బిడియం ఉంటాయిరా. అందుకే తను డైరెక్ట్గా ఇవ్వలేక స్వీటీతో పంపించుంటుంది. అంతే అంటావా బాబాయ్? అంతేరా. చూడు, అయినా మగాడివి నువ్వే ఇలా భయపడుతుంటే ఆడపిల్ల తన పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించావా? కొన్నిసార్లు వాళ్ళ మాటలు ఇష్టం లేదు అన్నట్టుగా ఉంటాయి, కానీ వాళ్ళ ముఖ కవళికలు ఇష్టం ఉన్నట్టుగా ఉంటాయి. అందుకేరా ఆడవారి మాటలకు అర్థాలే వేర్లే అని ఓ మహానుభావుడు ఎప్పుడో చెప్పాడు. అవునంటే కాదని, కాదంటే అవునని. ఇవన్నీ అర్థం చేసుకోవాలంటే ప్రేమలో అలా మునిగి తేలిపోవాలరా. నాకు తెలిసి కొన్ని అప్పటికి కూడా అర్థం కావనుకో, కానీ ఆ ఫీలింగే వేర్రా. చాలా థ్రిల్లింగ్గా, ఎక్సైటింగ్గా ఉంటుంది. బాబాయ్, ఇప్పుడు ఝాన్సీకి నాపై ఉన్నది ఇష్టమా, ప్రేమ? రేయ్, నువ్వు ఈ కాలంలో పుట్టాల్సినోడివి కాదురా. ఎప్పుడో 60s 70sలో పుట్టాల్సినోడివి. అదేంటి బాబాయ్, ఒక్కసారి అంత మాట అన్నావు? మరి లేకపోతే ఏంట్రా, ఈ కాలంలో అబ్బాయిలు ఎలా ఉంటున్నారు? అని అమ్మాయి చిన్న హింట్ ఇస్తే వెంటనే అల్లుకుపోతున్నారు. ప్రపోజ్ చేయడం, లాంగ్ డ్రైవ్ అంటూ గడియారం ముల్లులా తిరిగిన చోట్లే తిరుగుతూ, మాట్లాడిన మాటలే మాట్లాడుతూ ఎంజాయ్ చేస్తున్నారా. కానీ నువ్వు మాత్రం హింట్ ఇస్తే
మొద్దులా ఇలా డౌట్లు పెట్టుకుంటూ ఉన్నావు. ఒరేయ్, ముందా కన్ఫ్యూజన్లోంచి బయటికి రారా. ఝాన్సీ మీద నీకున్నది ఇష్టమా ప్రేమ అనేది నీకు నువ్వు కన్ఫర్మ్ చేసుకో. ఆ తర్వాత ఝాన్సీకి నీపై ఉన్నది ఇష్టమా ప్రేమ అనేది ఆలోచిద్దాం. అర్థమైందా? మ్మ్. రే గౌతమ్, ఎక్కడికి వెళ్తున్నావు? ఆహా, మనవాడు ఇంకా మన లోకంలో లేడు. ఎనీవే గౌతమ్, ఆల్ ది బెస్ట్ రా. చెట్లన్నీ పచ్చగా ఉన్నాయి కదూ? చెట్లు పచ్చగానే ఉంటాయి. ఆకాశం నీలంగా ఉంది కదూ? ఆకాశం నీలంగానే ఉంటుంది. అవును, నా స్కెచ్ మీరే వేశారా? ఏంటి అలా క్వశ్చన్ చేస్తున్నారు? లాయర్లు స్కెచ్లు వేయలేరు అనుకుంటున్నారా? లేదు లేదు, మీలో ఇంత ఆర్టిస్ట్ ఉన్నారని నేనెప్పుడూ ఎక్స్పెక్ట్ చేయలేదు. తెలియకుండానే మీలో రోజు రోజుకి ఒక టాలెంట్ బయటపడుతుంది. అన్ని సబ్జెక్టులు ఆల్ ఇన్ వన్ బుక్లో ఉన్నట్టు అన్ని టాలెంట్స్ మీలో ఉన్నాయండి. మీరు మరీ ఎక్కువ పొగిడేకండి. సార్, మీరా?
నా పేరు మీరా కాదు, గౌతమ్. సార్ ఏ రాకూడదా? అది కాదు సార్, మీరు నా దగ్గరికి అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు సార్. ఎక్స్పెక్ట్ చేయకుండా జరిగేదే కదా లైఫ్ అంటే. చెప్పండి, ఇంతకీ నా స్కెచ్ ఎందుకు వేశారు? వేయకూడదా? వేయచ్చు. అది మీరేదైనా స్కెచ్ వేయచ్చు, ఏదైనా పెయింటింగ్ వేయచ్చు. కానీ నా ఫోటోనే ఎందుకు వేశారు? ఇంకా వేరే ఏదైనా కుక్క బొమ్మ, పిల్లి బొమ్మ వేయచ్చు కదా. నా మనసులో ఏం ఉందో అదే వేస్తాను సార్. మనసులో ఉన్న భావాలు బయట పెట్టకపోతే మనిషి మనిషిలా ఉండడు కదా సార్. అందుకే నా మనసులో ఉన్న భావం చిన్నగా చేతికి, చేతి నుండి పెన్సిల్కి, పెన్సిల్ నుండి ఈ చార్టు మీదికి పాకి మీ స్కెచ్లా మారిపోయింది. అది ఇప్పుడు మీలా ప్రత్యక్షమయ్యింది సార్. మీ మనసులోకి నేను వచ్చానంటే మీకు నేనంటే ఇష్టమా? కాదు సార్, ప్రేమ. అవునండి, ప్రేమ. ఇస్ ఇట్? రెండిటికి తేడా ఏంటో? ఒక రోజా పువ్వు మీద ఇష్టం ఉంటే దాన్ని కోసి తీసుకుంటాం. అదే ప్రేమ అంటే ఆ రోజా మొక్కకి రోజు నీళ్లు పోస్తాం. అంటే ఇప్పుడు మీరు మీ ప్రేమకి నీళ్లు పోస్తున్నారా? నా ప్రేమ కాదు సార్, మన ప్రేమ. మన ప్రేమ ఓ చిన్న మొక్క నుండి ఒక ఉద్యానవనంలా వ్యాపించాలని, ఆ వనమంతా రంగురంగుల పూలతో విరబుయ్యాలని కోరుకుంటున్నాను సార్. ఒకవేళ అలా జరగకపోతే? జరుగుతుంది సార్. అంత నమ్మకం ఏంటి? మీరు నా చేయి పట్టుకుని నాకు తోడుంటే ఖచ్చితంగా మన ప్రేమ ఒక ఉద్యానవనంలా మారుతుంది. దాని సుగంధాలు విశ్వమంతా వ్యాపిస్తాయి. వైఖరి ఓ నారీ నారీ నడుమమురారి అటు నీ దారి చంద్రుడే చుక్కల్లో చిక్కెరో మబ్బుల్లో నక్కెరో ఓ ప్రేమ విహారి ఎటు రాని గురి ఓ వైపు వోల్కెనో ఓ వైపు సైక్లోను ఉనికెను తడిసిన నగరంలా కొలుకే చెదిరిన హృదయం ఓ వైపు సైనైడు ఓ వైపు ఊరితాడు బలపుల జైలో ఖైదీలా ఇది దారి లేని తరుణం బోజో దేవుడా పువ్వులతో ప్రణయమా కౌగిలి కలహమా నవ్వులతో నరకమే న్యాయమా. అన్నా, మేము షాపింగ్ చేసుకుని వస్తాం, మీరు ఇక్కడే ఉండండి. ఓకే మేడం. పదరాణి.
అన్నా పోనివ్వండి. రాణి, నువ్వు ఈ పెళ్లి మనస్ఫూర్తిగానే చేసుకుంటున్నావా? పెళ్లి కొడుకంటే నీకిష్టమే కదా? లేదంటే ఈ పెళ్లి నా కోసం చేసుకుంటున్నావా? పర్లేదు, నువ్వేమనుకుంటున్నావో చెప్పు, నేనేం అనుకోను. నేనేం చేసినా అది నీకు బాగుండాలి, అంతేకాని ఇబ్బందిగా ఉండకూడదు. అందుకే అడుగుతున్నాను. చెప్పు రాణి, ఆ అబ్బాయి నీకు నచ్చాడా? నచ్చాడక్క, కానీ తను ఆ రోజు అలా మాట్లాడేసరికి కొంచెం భయమేసింది. తను అలా కావాలని చేయలేదని చెప్పాడు కదా. ముసుగు మనిషి తనని బెదిరించేసరికి అలా బిహేవ్ చేశాను అని బాధపడ్డాడు కదా. అసలు ఆ ముసుగు మనిషి ఎవరై ఉంటారక్క? అన్నా, ఇటు వెళ్తున్నారేంటి? మనం వెళ్లాల్సింది అటువైపు కదా, ఇటెక్కడికి? ఏయ్ నిన్నే! అక్క, ఆ ముసుగు వ్యక్తి వీడేనక్క. ఏయ్, ఆటో ఆపురా! ఆటో ఆపురా! ఆటో ఆపు! ఏయ్, అసలు ఎందుకురా అటాక్ చేస్తున్నావు? ఎవడ్రా నువ్వు? ఇంటి నుంచి వెళ్ళిపోమని చెప్తే వెళ్ళిపోరా? పైగా కేసు అది ఇది అంటూ నన్ను పట్టుకోవాలని చూస్తావా? అసలు నేనంటే నీకు భయం లేదా? ఏయ్, అసలు ఎవడ్రా నువ్వు?